హల్లెలూయా. సో ఇంతవరకు బ్రదర్ జెర్మియా గారు అద్భుతమైన రీతిలో దేవుని వాక్యాన్ని బోధించినారు. దట్ ఈజ్ లైక్ అల్టిమేట్ అన్నట్లు. అల్టిమేట్ అంటే ఇంకా అంతకు మించిన గొప్ప ఆత్మీయ అనుభవంలోకి మనం వెళ్ళలేము కదా. క్రీస్తుతో సారూప్యము కలిగి ఉండడానికి మించిన ఆధిక్యత ఏదైనా ఉంటుందా? లేదు. హల్లెలూయా. కానీ మనం కలిగి ఉన్నాం. ఆమేన్. దాన్ని నమ్ముదాం. ఆమేన్. సో మనము క్రీస్తును పోలి ఉన్నాం కాబట్టి, క్రీస్తు సారూప్యత మనకు ఉంది కాబట్టి మన ప్రార్థన చేసే విధానం కూడా క్రీస్తును పోలి ఉండాలి. ఎస్, హల్లెలూయా. సో మన ప్రార్థన కూడా క్రీస్తుని పోలి ఉండాలి. క్రీస్తు ఏ విధంగా అయితే ప్రార్థించారు, ఆయన ఏ విధంగా అయితే మాదిరి ఉంచినారు, ఆయన ఏ ఏ పరిస్థితుల్లో ప్రార్థించారు, ఎప్పుడు ఎక్కడ ప్రార్థించారు అని మనం ఆలోచిస్తే, ఆయన తన స్నేహితులను అంటే తన శిష్యులను తన చుట్టూ ఉన్న వారిని వదిలేసి అనేక మార్లు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించింది. ఏకాంతంగా అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థించింది. హల్లెలూయా. సో మనం ఇప్పుడు ఏకాంతంగా అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థించడం కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఏకాంతంగా అరణ్యంలోకి వెళ్ళవలసిన పని లేదు, కానీ ఏకాంతంగా ఉండి దేవునికి ప్రార్థించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏకాంతంగా ప్రార్థించినప్పుడు దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్. ఆమేన్. ఒక్కరుగా ఉండి ప్రార్థించినప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు. నువ్వు నీ దేవుడు. హల్లెలూయా. సో మీ ఇద్దరికి మాత్రమే సంభాషణ ఉంటుంది. మీ ఇద్దరికి మాత్రమే ఒకరినొకరు మాట్లాడుకోవడం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడని ఎరిగి ప్రార్థించాలి. హల్లెలూయా. మనము కొన్ని విషయాలు ప్రార్థించేటప్పుడు, ప్రభువా దీని సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నీ చేతికి అప్పగిస్తున్నాను, మీరు చూసుకోండి. ఇది కరెక్ట్ ప్రార్థన అంటారా? చెప్పండి. ప్రభువా దీని సంగతి నాకు తెలియదు, నువ్వే చూసుకో అని ప్రార్థిస్తే కరెక్ట్ ప్రార్థన అంటారా? కాదు. నీకు నిశ్చయత లేకుండా, నీకు ఆలోచన లేకుండా ప్రార్థిస్తే అది జరగదు. ఇందాక మనం ఏమనుకున్నాము? మనం చేసే ప్రార్థన దేవుడు విని దాన్ని పని ముగిస్తాడు అని నమ్మి ప్రార్థించాల, విశ్వాసంతో ప్రార్థించాల. ఒక ప్రార్థన విశ్వాసము దానికి లేకుండా, అంటే విశ్వాసం అనే పెట్రోల్ లేకుండా మన బండి ముందుకు సాగదు. విశ్వాసం అనే పెట్రోల్ ఉంటేనే ప్రార్థన అనే బండి ముందుకు సాగుతుంది. అప్పుడే మన ప్రార్థనకు జవాబు అన్న గమ్యాన్ని మనము చేరుతాం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా, దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడనుట అసాధ్యము. అందుకే ప్రతి ప్రార్థనకు విశ్వాసాన్ని జోడించాలి. హల్లెలూయా. ప్రతి ప్రార్థనకు విశ్వాసాన్ని జోడించాలి. దావీదు విశ్వాసంతో ముందుకెళ్ళి గొలియాతును ఎదుర్కొన్నాడు. ఆమేన్. విశ్వాసంతో ముందుకెళ్ళి గొలియాతును ఎదుర్కొన్నాడు. గొలియాతును ఏ రోజు కూడా సమఉజ్జిగా ఎంచలేడు. సమఉజ్జి అంటే నాకు ఈయన ఈక్వల్, ఈయన సమము, ఈయన నేను పోటీ పడితే నేను గెలుస్తా అని ఎన్నడూ దావీదు ఎంచలేడు. ఎలా ఎంచిండు అంటే గొలియాతుని ఒక కుక్కలా ఎంచిండు కదా. ఒక కుక్కలా ఎంచిండు దావీదు. గొలియాతుని అసలు కన్సిడర్ చేయలేడు. వాడు ఎంత హైట్ ఉన్నాడు, వాడు ఎంత ట్రైన్డ్ అయి ఉన్నాడు, యుద్ధంలో ఎంత గొప్పగా ఉన్నాడు, వాడి బలగం ఎంత, వాడి కథ ఎంత అని ఆలోచించలేదు. సింపుల్ ఒక మాట అన్నాడు, జీవము గల దేవుని సైన్యములను ధిక్కరించుటకు వీడు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని ఒక కట్ట పట్టుకొని పరిగెత్తిందంట. హల్లెలూయా. అప్పుడు గొలియాతు ఏమన్నాడు? ఎలా కట్ట పట్టుకుని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా అంటే, ఎస్ నువ్వు కుక్కవే. హల్లెలూయా. సో దావీదు విశ్వాసమును పట్టుకొని ముందుకెళ్ళిండు. విశ్వాసమునకు ఆధారమైన దేవుణ్ణి చూస్తూ ముందుకెళ్ళిండు. విశ్వాసమును కర్తను దాన్ని కొనసాగించేవాడిన యేసు వైపు చూస్తూ ఆయన ముందుకు సాగిండు. అప్పుడు దావీదుకు ఏమొచ్చింది? విజయం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు, ఒకవేళ దావీదు జీవితాన్ని మనం చూసుకుంటే, ఆయన అభిషేకించబడిన తర్వాత అనేక కష్టాల గుండా వెళ్ళిండు. అభిషేకించక మునుపు హాయిగా ఉన్నాడు కదా. అభిషేకించక మునుపు ఆయన తన తండ్రి గొర్రెలను మేపుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి గొర్రెల వెంబడి వెళ్ళి తన పిల్లన గ్రోవియా లేదా హార్ప
గిటారా పట్టుకొని దేవునికి ఎన్నో కీర్తనలు పాడుతూ చాలా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే సమూయేలు వచ్చి దావీదును రాజుగా అభిషేకించిండో అప్పటి నుంచి కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. హల్లెలూయా. సో కష్టాలు స్టార్ట్ అయిపోయినవి. కష్టాలు స్టార్ట్ కాగానే మనోడు కృంగిపోలేదు. కష్టాలు స్టార్ట్ కాగానే ఎక్కడి నుంచి తన సొంత అన్నదమ్ములే ముందు, నువ్వు ఎక్కడైతే నీ పనిని ఇడిసబెట్టి నీ గొర్రెలను సింహాలకు, పులులకు, దొంగలకు అప్పగించి నువ్వు వచ్చి యుద్ధం చూద్దామని ఇక్కడ టైంపాస్ చేస్తున్నావు అని ఎగతాళి చేస్తారు కదా. సో దావీదు అభిషేకించబడిన తర్వాత అనేక విషయాలు ఆయనకు ఎగెన్స్ట్గా మారినవి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా దావీదు అంటాడు కదా, నాకు నా 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 శత్రువులు నన్ను ఎప్పుడు మింగివేద్దునా అని నా వెంట పడుతూనే ఉన్నారు. ఎప్పుడు నా ప్రాణం తీయాలని వారు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ నీ దేవుడు ఏమాయను, నీ పాటలు ఏమాయను, నీ సంగీతం ఏమాయని ప్రతిరోజు నన్ను పొడుస్తూ ఉన్నారని దావీదు అనేక కీర్తనలో ఉంటాడు కదా. అయితే దావీదును మనం జాగ్రత్తగా గమనించి చూస్తే దావీదుకున్న విశ్వాసము ఏ రీతిలో ఉంది అంటే, ఆయన ఏనాడు దేనికి విరవలేడు, దేనికి భయపడలేదు. హల్లెలూయా. సో ఇందాక మాట్లాడినట్టు గొలియాతుకు భయపడలేదు. దాని తర్వాత తన మామ అయిన ఎవరు, రాజు కదా, రాజు తరమడం స్టార్ట్ చేసిండు. ఎంతగా తరమడం స్టార్ట్ చేసిండంటే ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని తరమడం స్టార్ట్ చేసిండు. హల్లెలూయా. అయితే అప్పుడు కూడా దావీదు తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేడు. ఏమంటాడంటే, నేను ఇరుకులో నుండి నేను మొర్ర పెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చిండు. ఎక్కడి నుంచి అంట, విశాల స్థలంలో నుంచి. హల్లెలూయా. పాట ఉంది కదా, ఇరుకునందుండి నేను ప్రభువుకు మొర్ర పెట్టి తిని, విశాల స్థలమందాయన నాకు ఉత్తరమిచ్చెను, ప్రభువు నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను, నరులేం చేయగలరు, నరులు ఏం చేయగలరు, నాకు సహాయము దేవుడై ఉండగా నేను ప్రార్థిస్తే విశాలతను నాకు కలుగజేసి దేవుడు నాకు ఉండగా, నేను ఇరుకులో ఉన్నప్పుడు, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను ప్రార్థన లేకుండా లేను, నా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు నాకు ఉన్నాడు అని దావీదు ప్రార్థించినప్పుడు ఆయన విశాలతలో నుంచి దావీదుకు జవాబిచ్చిండు. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా ఎన్ని చుట్టూరా మనకు ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా, ఎంతమంది శత్రువులు మన వెంటబడ్డా, ఎంత చావు మనల్ని తరుముతూ ఉన్నా, చావు లాంటి సిచ్యువేషన్ మనం తరుముతూ ఉన్నా, విశ్వాసమును బట్టి నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన నీ ఇరుకులో నుంచి నిన్ను విశాలతలో తీసుకెళ్లే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనల్ని విశాలతలో నడిపిస్తాడు. ఆయన మార్గంలో, రాజమార్గంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. రాజమార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఇందాక మన బ్రదర్ చెప్పినట్లు మనం దేవుని పోలి ఉన్నాం కనుక మన ఆలోచనలు కూడా దేవుని పోలి ఉండాలి. మన థింకింగ్, మన థాట్ ప్రాసెస్ కూడా హై లెవెల్ థాట్ ప్రాసెస్ ఉండాలి. హల్లెలూయా. దావీదుని చూస్తే నాకు చాలా భలే అనిపిస్తుంది. ఆయన ఎప్పుడు కూడా లో లెవెల్ మాటలు మాట్లాడలేదు. ఏమంటాడు, నా దేవుని కార్యములు దొడ్డవి అంటాడు, గొప్పవి. దేవుని కార్యములు గొప్పవి కాబట్టి నేను కూడా దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలనుకుంటాడు. హల్లెలూయా. అందుకే దేవుని కార్యాలు గొప్పగా చేయాలనుకుంటాడు. ఎంతమంది భయపడిపోయినా గొలియాతుకు నేనున్నానని బయలుదేరినాడు. అప్పుడు ఏజ్ ఎంత అయినది, 17 సంవత్సరాలు. 17 years బాయ్, 17 సంవత్సరాల వ్యక్తి ఆయన ముందుకెళ్ళి ఫిలిస్తీన్లను చంపివేసినాడు, తుత్తనీయాలు చేసినాడు. ఆ గొలియాతు తలను సిద్ధం చేసి ఆకాశ పక్షులకు వేసిండు. హల్లెలూయా. సో మన దైనందిక జీవితంలో, క్రైస్తవ జీవితంలో విశ్వాసము, ప్రార్థన అనేవి చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. సో విశ్వాసం లేకుండా మనము ప్రార్థనలో జవాబు పొందుకోలేము. ఎందుకంటే విశ్వాసం లేకుండా అసలు ప్రార్థన అనేది స్టార్ట్ చేయలేం. విశ్వాసం లేకుండా ప్రార్థనను ముగించలేం. విశ్వాసం లేకుండా ప్రార్థనలో కొనసాగలేం. ఎందుకంటే ప్రతిదానికి ఆధారము విశ్వాసమే. హల్లెలూయా. ఆ విశ్వాసానికి కర్త దేవుడే. అంటే మన ప్రార్థనకు ఆధారం ఎవరు, దేవుడే. మన ప్రార్థనను ముగించేవారు ఎవరు, దేవుడే. సో మన ప్రార్థనలో ప్రతి ప్రార్థన కూడా విశ్వాస సహితమైనది ఉండాలి. విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరుచునని యాకోబులో ఉంది. హల్లెలూయా. యాకోబు గ్రంథంలో మనం చదివినట్లయితే 5 అధ్యాయం 16, 17, 18 వచనంలో ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 5 అధ్యాయం.
విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు అతను లేపును. ఇంకొద్ది ముందు చదండి. హల్లెలూయా. సో ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అయితే ఇంకాస్త మన ప్రార్థన బలం కలిగి ఉండాలి అంటే అక్కడ 17వ వచనం ఉంది, నీతిమంతుని ప్రార్థన బహుబలము కలది. హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఎటువంటిది? బహుబలం కలది. మరి మనం నీతిమంతులమేనా? ఎస్. హల్లెలూయా. నిజంగానా? గుండె మీద చేసుకుని చెప్పగలుగుతామా నీతిమంతులమేనా? హల్లెలూయా. ఒకవేళ ఆ నీతిమంతులము అని మనకు తెలియకపోతే ఈరోజు తెలుసుకోవాలి మనం నీతిమంతులం. ఏమే? ఎందుకంటే మన దుర్నీతినంతా క్రీస్తు శిలువలో భరించి మన కోసం ఆయన శాపమై ఆయన నీతిని మనకి ఇచ్చినాడు. నీతిని దానంగా ఇచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక ఇందాక చదివిన 8వ అధ్యాయంలో ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని నీతిమంతులుగా తీర్చిండని, ఆయనే మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిండు కాబట్టి మనం అందరం ఎవరం ఇప్పుడు? నీతిమంతులం. రైట్. హల్లెలూయా. ఈ నిశ్చయతలో ఉన్నాం కదా మనము, ఈ నిజంలోకి వచ్చాం కదా, మనం ఎవరము? నీతిమంతులం. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎటువంటిదంట? మనం చేసే ప్రార్థన ఎటువంటిది? బహు బలం కలిగింది. హల్లెలూయా. సో బహు బలం కలిగిన ప్రార్థన మనం చేస్తున్నాం. సప్ప ప్రార్థనలు చేయట్లేదు. కొంతమంది సప్ప ప్రార్థనలు చేస్తారు కదా. ఎన్నిసార్లు చేస్తున్నావు ప్రార్థన అంటే 3 సార్లు చేస్తున్నా సార్. ఎప్పుడెప్పుడు చేస్తున్నావు అని అడిగితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్కి, ఈవినింగ్ డిన్నర్కి 3 సార్లు ప్రార్థన అయిపోయింది. తప్పు చెప్పట్లేదు, ఆయన అబద్ధం ఆడట్లేదు, నిజమే చెప్తున్నాడు. కానీ అదేం ప్రార్థన? అది సప్ప ప్రార్థన. సో ఉత్తుత్తి ప్రార్థన అది. తండ్రి నీకు స్తోత్రం, ఆహారం ఇచ్చిన వందనాలు, లేని వారికి దయచేయండి, తినుచుండ బలశక్తిని దయచేయండి, ఆమేన్ కదా. అందరు చేస్తారు. ఆఖరికి మన తన పేరు సారా కూడా చేస్తారు, మా పిల్లలు కూడా చేస్తారు కదా. ఎంత ఇది కామెడీ ప్రార్థనలు. సో కామెడీ ప్రార్థనలు చేయడానికి లేము మనం. హల్లెలూయా. మన ప్రార్థన ఎటువంటిది? బలం కలిగింది. హల్లెలూయా. మనం బలం కలిగిన ప్రార్థన చేయాలి. ఏమే? ఒక ఆయన ప్రార్థన చేసిందంట. ఏమని ప్రార్థన చేసింది తెలుసా? ప్రభువా ఈ దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నన్ను తీసుకుపో. ఏమని ప్రార్థన చేసిండు? ఈ దేశాన్ని నాకు ఇవ్వు, లేదంటే నన్ను తీసుకుపో అన్నాడు. స్కాట్లాండ్ దేశం అంతా క్రైస్తవ దేశంగా మారడానికి ఆ ఒక్క ప్రార్థన కారణం. హల్లెలూయా. స్కాట్లాండ్ దేశము ఒకప్పుడు దేవుని ఎరగని దేశం, కానీ స్కాట్లాండ్ దేశాన్ని అంతా నాకు ఇయ్యి ప్రభు అని ఆ ఒక్క మిషనరీ చేసిన ప్రార్థన స్కాట్లాండ్ దేశం అంతా కూడా అందరు దేవుని ఎరిగిన ప్రజలు అయిపోయి క్రైస్తవ దేశంగా మారిపోయింది. బలము కలిగిన ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. మనం అనేక సార్లు అనేక గొప్ప దైవజనుల సాక్ష్యాలు వింటాం కదా. ఒకరోజు భక్త సింగ్ గారంట హోటల్కి వెళ్ళినారంట. ఎక్కడికి వెళ్ళినారు? హోటల్కి. ఆయన సబార్డినేట్ అసిస్టెంట్ పాస్టర్, ఆయన ఇద్దరు వెళ్ళి అయ్యగారు చెప్పారంట అసిస్టెంట్ పాస్టర్కి, వెళ్ళి నువ్వు ఆర్డర్ చెప్పి రాపో అన్నాడంట. ఏంటంట? ఆర్డర్ చెప్పి రాపో. ఇద్దరికి తెలుసు ఇద్దరి దగ్గర డబ్బులు లేవని. ఆయన పాస్టర్, అసిస్టెంట్ పాస్టర్, ఈయనకు తెలిసి మరి నన్ను పంపిస్తున్నాడు కావాలని. ఇప్పుడు ఎట్లా చేయాలా? పైసలు లేవని తెలుసు ఈయన దగ్గర, నా దగ్గర ఎక్కడికి వస్తాయి? ఆయననే కదా ఇయ్యాలి. ఆయన దగ్గర లేవు, ఈయన దగ్గర లేవు. కానీ ఆయన కౌంటర్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ సాంబార్, ఒక ప్లేట్ అని చెప్పే లోపు ఒక వ్యక్తి వచ్చిందంట. ఒక వ్యక్తి వచ్చి, అయ్యగారు మీరు భక్త సింగ్ గారితో ఉంటారు కదా అంటే, అవును. ప్రైజ్ లార్డ్ అంటే, ప్రైజ్ లార్డ్. ఎక్కడికి వచ్చినారు అంటే, అయ్యగారు నేను భోజనానికి వచ్చినాము అన్నది. ఓకే, ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ నేను పే చేస్తాను అని చెప్పి ఆయన డబ్బులు కట్టి వీరికి టోకెన్ ఇచ్చి వీరు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయినారు. హల్లెలూయా. సో ఈ ప్రార్థన చేశారు. అసలు విశ్వాసం ఉందా? అసలు విశ్వాసాన్ని ఉపయోగించకుండానే వాళ్ళు ఆ నిశ్చయతలో ఉన్నారు దేవుడు కార్యము చేస్తాడని. ఆ ప్రార్థన ముందే జరిగిపోయింది. ప్రభువా నీవు
సమస్తము మాకు అనుగ్రహించేవాడవు. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో, ఏం తాగుదుమో అని చింతించొద్దు. ఈ రోజు చింత ఈ రోజుకి చాలు, రేపటి చింత రేపటి కథ రేపు చూసుకుంటది. ఆ నిశ్చయతలోకి, ఆ అవగాహనలోకి, ఆ లెవెల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. హల్లెలూయా. సో మన ప్రార్థనకు కూడా ఈ రోజు విషయాలకు సంబంధించినవి ఉండకూడదు. ఆమేన్. మనకున్న అవసరాల గురించి ప్రార్థన ఉండకూడదు, కానీ ముందు జరగబోయే గొప్ప విషయాల గురించిన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ముందు ఏం జరగబోతుంది గొప్పగా చెప్పండి. ముందు భూమి వేండ్రముతో కాలిపోవడానికి సిద్ధంగా ఉంది, వేచి ఉంది. భూమి కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. భూమి ఎండైపోవడానికి, అంతమైపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ అంతంలో నుంచి మనం ప్రత్యేకించబడి దేవుణ్ణి చేరుకోవాలి అన్న ఆ అవగాహనలోకి వచ్చి ఈ అంతమయ్యే భూమిలో నుంచి అనేక మందిని బయటికి తీసుకురావాలని ప్రార్థన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ప్రార్థనలు ఏం చేద్దామయ్యా? మీకు ఇవన్నీ మేము ఈ మొత్తం లిస్ట్ అంతా రాసుకొచ్చుకున్నాం, పేపర్లు నింపేసినాం. ఏం చేద్దామంటే ఇవన్నీ దేవునికి తెలుసు. హల్లెలూయా. అవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. ముందు ఆయన రాజ్యం, ఆయన నీతిని వెదకుడి. ముందు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలమైన మనకే దేవుని రాజ్యపు అవగాహన లేకపోతే ఇతరులకు దేవుని రాజ్యం గురించి ఏమని చెప్తాము? మనము క్రైస్తవులో ఉన్నామంటే అందరు అంటారు, మీరు ఆ మతంలో దిగిర్రు, ఆ మతంలో మునిగిర్రు, ఆ మతం పట్టిర్రు అంటారు కదా. మన సైడ్, మా సైడ్ అంటే మతం పట్టినావు నువ్వు కూడా అంటారు. నిజామాబాద్ సైడ్ అంతా ఏమన్నా మతం పట్టిర్రా మీరు కూడా కదా. చాలా సైడ్ హైదరాబాద్లో కూడా మారిపోయినావా కదా, అలా మునిగినావా, రకరకాల లాంగ్వేజ్ ఉంటుంది. కానీ మనం ఒక మతంలోనికి రాలేం, మనం ఒక రాజ్యంలోకి వచ్చినాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన రాజ్య వారసులం. మన పౌర స్థితి ఎక్కడ ఉందంట? పరలోక రాజ్యంలో ఉంది. ఆమేన్. మనం ఒక రాజ్యంలో ఉన్నాము. మనం రాజ్యంలో ఉన్నప్పుడు రాజ్యపు నియమాలు మనకు తెలియాలి, రాజ్యపు కట్టడలు మనకు తెలియాలి, మన రాజు ఎవరో తెలియాలి. హల్లెలూయా. సో మనకు రాజు ఎవరో తెలుసు, మన రాజ్యపు నియమాలు తెలుసు. అప్పుడు మనం ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని వదిలేసి పరలోక రాజ్య సంబంధమైన విషయాలు ఇతరులతో పంచుకోవడం స్టార్ట్ చేస్తాం. పరలోక సంబంధమైన విషయాల గురించే ప్రార్థించడము స్టార్ట్ చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధమైన విషయాలు అందుకే బైబిల్ చెప్తుంది, మీరు పైనున్న వాటినే వెతుకుడి, కిందున్న వాటిని వెతకొద్దు. మన ప్రార్థనలో కూడా పైనున్న వాటిని వెతుకుదాం. రోగం గురించి ప్రార్థించాలంటే డిఫరెన్స్ చెప్తాను. పైనున్న వాటికి కిందున్న వాటికి ప్రార్థన డిఫరెన్స్. రోగం ఉందనుకోండి, మన ప్రార్థన ఎట్లుంటుంది అంటే ఏం తెలియనప్పుడు, దేవుని వాక్యం నిజంగా మనకు అర్థం కానప్పుడు మన ప్రార్థన ఎట్లుంటుంది? ప్రభువా, ఇది బాగా కష్టమవుతుంది, ఆయన ఈ రోగాన్ని తీసేయండి, ఈ రోగాన్ని తీసేయండి ప్రభు, కష్టమవుతుంది, రోగం తీసేయండి. ఎప్పుడు చూడు ఇదే ప్రార్థన ఉంటుంది, రోగం తీసేయండి అని. ఇది మనకు నిజంగా దేవుని వాక్యం ఇందాక అయ్యగారు చెప్పినట్లు అది అర్థం కానప్పుడు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు వ్యాధి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా ఈ వ్యాధి నాలో ఉండడానికి వీలు లేదు. డిఫరెన్స్ చూసిర్రా? ఇందాక ప్రభువా తీసే ప్రభువా, ఇప్పుడు ఉండడానికి వీలు లేదు. సంపూర్ణ ఆరోగ్యం నేను పొందుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎట్లుంది, అది ఎట్లుంది? నాతో ఒక ఆయన అన్నాడు, అట్లా అడగడం తప్పు అండి, అట్లా ప్రార్థన చేయడం తప్పు. ఏంటంటే అట్లా ప్రార్థన చేయడం తప్పు. నువ్వెవరు దేవుని చిత్తాన్ని కాదనడానికి? అది నేను అన్నాను, సరే నీ విషయంలో దేవుని చిత్తంలో రోగివే ఉండాలని ఉందేమో, నా విషయంలో మాత్రం లేదు. నేను ప్రియుడైన కుమారుడు అని తండ్రికి, నేను ఐఎమ్ ఏ బిల్లావర్డ్ చిల్డ్రన్, ఐఎమ్ ఏ బిల్లావర్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్. మేమంతా దేవుని పిల్లలము, తన స్వకీయ జనాంగము, ఆయన సంపాదించుకున్న సంపాదన. మేము నన్ను కొన్నాడు తన రక్తం ఇచ్చి. నేను ఇంకా రోగి ఉండటం ఆయనకి ఇష్టం లేదు అన్న. ఆయన మస్తు మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. నేను మాట్లాడేది నిజం అన్నా. సరే అని ఒప్పుకోవడానికి ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ డిఫరెన్స్ చూడండి. నేను ఈ అవగాహనలోకి వచ్చిన కొత్తలో మా సిస్టర్ అవుతుంది, మా సీనియర్,
చాలా క్లోజ్. అయితే తను ఫోన్ చేసింది నాకు, ఒకరోజు ఫోన్ చేసి అడిగింది ఏమని అంటే, తమ్ముడు మీ క్లాస్మేట్ పీడియాట్రిషియన్ ఉన్నాడు కదా, చిన్నపిల్లల డాక్టర్ ఉన్నాడు కదా, ఎక్కడ ఉంటారో అడ్రస్ చెప్పండి, నేను వెళ్తాను. అయితే నేను అడిగినాను, ఎందుకక్క ఏమైంది అంటే, నాకు 2 days నుంచి పాపకు పాలు పడదామంటే రావట్లేదు, ఆగిపోయింది, మొత్తం నాకంతా బరువుగా ఉంది, చాలా బాధగా ఉంది, పాపనేమో ఏడుస్తుంది, పాలు పడితేనేమో బాటిల్ పాలు తాగట్లేదు అని బాగా అవస్తుంది మాకు, మేము వెళ్ళాలి అంటే, సరే చెప్తా కానీ దానికంటే ముందు నేను ప్రార్థన చేస్తాను అన్నాను. అయితే అక్క సరే అనింది. నేనేమని ప్రార్థన చేస్తాను అంటే, ఒకటి కళ్ళు మూసుకొని, తండ్రి నీ నామమును ప్రకటిస్తున్నాను, ఏదైతే ఆటంకం కలిగిస్తుందో, ఏదైతే ఆ మిల్క్ ఫ్లోకి అభ్యంతరంగా ఉందో దాన్ని ఇప్పుడే యేసు నామంలో తొలగి వేస్తున్నాను, ఇప్పుడే తీసివేస్తున్నాను, ఇప్పుడే ఆ పాలు నిండుకొనును గాక అని ప్రార్థించిన వెంటనే ఆమె చెప్పింది, తన రొమ్ములోకి పాలు రావడం అనుభవించిందంట. ఆమె ఇంకో మాట ఏం చెప్పిందంటే, నేను ఆ ప్రార్థనకు ఆశ్చర్యపోయినా అన్నది. ఏందన్నా? ఆశ్చర్యపోయినా. మరి నేను కూడా ఆశ్చర్యపోయినాక ఇదంతా నాకు ఫస్ట్ టైం అని చెప్పినాను. హల్లెలూయా. కానీ కార్యం జరిగింది. తర్వాత సాక్ష్యం ఇచ్చింది ఆమె, వాళ్ళ సంఘంలో కూడా సాక్ష్యం ఇచ్చింది, నేను అనేక మందికి సాక్ష్యం ఇచ్చినాను. డిఫరెన్స్ చూడండి, ప్రభువా నీ చిత్తం అయితే కాదు, దేవుడు నిన్ను ఏర్పరచుకొని తన ప్రాణం ఇచ్చి తన రక్తం ఇచ్చి చివరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చిన తర్వాత కూడా నువ్వు కష్టాలలో బాధల్లో ఉండడం ఆయన చిత్తము కాదు. ఆయన చిత్తం ఏంటంటే నువ్వు ఆయన వలే బ్రతకాలని, నువ్వు ఆయనలాగా ఉండాలని, నువ్వు ఆయనలాగా నడవాలని, నువ్వు ఆయనలాగా మాట్లాడాలని, నువ్వు ఆయనలాగా అనుదిన జీవితం జీవించాలని, ఒక విక్టోరియస్ లైఫ్, ఒక విజయం పొందిన జీవితం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే, ఇంత సీన్ ఉందా నిజంగానా, చిన్న ఒక డౌట్ పెడతాడు కదా. తెలుగులో ఉంది, కానీ అన్న దగ్గర ఏముందంట, గూని ఉందంట. కానీ అన్న దగ్గరనే అంత మంచిదిగా నీ అయ్యగారు అంటే, కానీ అంటే అయిపోయింది స్టోరీ, అక్కడికి కథం. కానీ అంటే ఇంక నీ విశ్వాసంకి ఏదో ఇంకా గూని ఉందన్నట్లు, నువ్వు నమ్మే నమ్మకానికి ఏదో వంకర ఉందన్నట్లు, దాన్ని స్ట్రేట్ చేసుకోవడానికే ఇటువంటి ప్రార్థనలు, ఇటువంటి వాక్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ ప్రార్థన చేసే విధానము చేంజ్ అయిపోవాలి. నువ్వు ఇందాక తెలుసుకున్నాం, మనం నీతిమంతులమని, ఆయన రక్తం ఇచ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, ఆయన నీతిని దానంగా మనకి ఇచ్చడం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు నీతిమంతులు మనము చేసే ప్రార్థన బలంగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. మనం బలమైన ప్రార్థన చేసేవాళ్ళం. ఆమేన్. ఇంకా ఫిలిప్పీ 4:6 ఉంది, ఏ విషయం కూడా మీరు చింతించకుండా ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన విన్నపములు ఆయనకు తెలియజేస్తూ, మీ విన్నపములను ఆయనకు తెలియజేయడంట. మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న రిక్వైర్మెంట్స్ ఏమున్నావో ఆయనకు తెలియజేయాలి. కానీ చింతించొద్దు. మనకు ఇందాక నేను జస్ట్ గూగుల్ చేసినాను, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ యాంగ్జైటీ ఇన్ ద వరల్డ్ అంటే, అడల్ట్స్ అంటే 18 ఏళ్ళు దాటిన వ్యక్తులలో అందరిట్లలో మొత్తం ప్రపంచం అంతా 30% మందికి, అంటే ప్రతి 100 మందిలో లేదా ప్రతి 10లో ముగ్గురికి యాంగ్జైటీ ఉంది. ప్రతి 10 మందిలో ముగ్గురికి యాంగ్జైటీ ఈజ్ ద బిగ్గెస్ట్ మెంటల్ డిజార్డర్ అంట. అంటే మెంటల్ డిజార్డర్ ఒక మానసిక వ్యాధి, మానసిక రోగం అయిపోయింది యాంగ్జైటీ అనేది. అయితే యాంగ్జైటీ అంటే ఏమైపోతుందో అని ఏమంటారు, మన నిజామాబాద్ అయితే ఏమంటారంటే, వాడు మొత్తం చేతులు తీసుకుంటున్నాడు, ఏం చేయాలనో అర్థమవుతలేదు, ఏం చేయాలో, ₹1,00,000 10 లక్షలకి చేతులు విసికేస్తూ ఉంటారు. ఒకరోజు మా అమ్మ ఏమన్నది, మేము మా చర్చ్ పక్కన స్థలం కొనుక్కున్నాం, చర్చికి ఉపయోగపడాలని చెప్పేసి, కాస్త పెద్ద ప్లేస్ కావాలని చెప్పేసి అది మేము కొన్నాం. మేము ఫస్ట్ టైం దానికి భయాన్ని ఇచ్చినప్పుడు అది ₹10,000 దాని వాల్యూ. అప్పుడు మా వాళ్ళు తీసుకోలేదు, ఎందుకు ఏమో. తర్వాత సెకండ్ టైం భయాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ₹7,00,000. అప్పుడు సగం పైసలు ఇచ్చినాక ఎవరో ఏమో చెప్తే మేము మళ్ళీ రిటర్న్ చేసేసుకున్నాం పైసలు. తర్వాత ఇంకా లేదు, ఇది మనమే కొనుక్కోవాలని ఫిక్స్ అయిపోయి కొనుక్కునే పాటికి దాని ఖర్చు 28 లక్షలు అయింది. ఎక్కడ 10,000, ఎక్కడ 28 లక్షలు. సో 28 లక్షలు కాస్ట్ అవ్వగానే ఒకరోజు మా అమ్మ అంటుంది, నాకు నిద్రనే పడతలేదు,
ఇవన్నీ ఏందో 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 ఎట్లనో ఇవన్నీ పైసలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడ తీసుకురావాలా అని టెన్షన్ పడుతూ ఉంది. దాన్ని ఏమంటారు? యాంగ్జైటీ. హల్లెలూయా. సో ఈ యాంగ్జైటీలో ఉన్నప్పుడు నేను అన్నాను, అమ్మా మన దేవుడు భూమి ఆకాశంలో కలుగజేసిన దేవుడు. ఆయన అంటున్నాడు, ఈ భూమి దానిలో ఉన్న సర్వము ఆయనవి, భూమి దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు ఆయనవి, నావి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? కొండ మీద ఉన్న మేకలు గొర్రెలు ఆయనవి, సమస్తము ఆయన అంటున్నాడు. మన దేవుడు మన తండ్రి అంత గొప్పవాడైనప్పుడు 28 lakhs అనేవి ఎంతటివి అని అన్నాడు. అప్పుడు మా అమ్మ అన్నది, నువ్వు మస్తు చెప్తావురా, ఇసుంటి అన్ని యూడు ఏమన్నా అనగానే వాక్యం చూపెడతాడు, ఏమన్నా అనగానే వాక్యం చూపెడతాను. నేను అన్నాను, మరి మనం చూపెట్టాల్సిందే వాక్యం. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద లాస్ వచ్చినా దానికి ఏం చూపించాలి? వాక్యమే చూపించాలి. ఎందుకంటే వాక్యము బలం గలదై సజీవమై పని చేసేది. హల్లెలూయా. ఇది జీవించే వాక్యము. దీన్ని పట్టుకొని నువ్వు పలికితే, దీన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిదీ జరుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ దీన్ని పక్కకు పెట్టి నువ్వు ఎంత ప్రార్థన చేస్తే, ఇందాక బ్రదర్ చెప్పినట్లు దేవుని వాక్యంలో ఉన్నట్లు ఆయనకు వేరుగా ఉంటే మనం ఏమీ చేయలేము. ఆయనకు వేరుగా ఉండి ఏ ఫలము మనము ఫలించలేము. సో దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి మనం ఏం చేయలేము. మన యాంగ్జైటీ వచ్చినప్పుడు, మన కష్టం ఉన్నప్పుడు దీన్ని పట్టుకొని ప్రార్థించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని పట్టుకొని ప్రార్థించాలి. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ దేవుని వాక్యము, ప్రతి ఒక్క బాధకు ఆన్సర్ దేవుని వాక్యము, ప్రతి ఒక్క అప్పుకు ఆన్సర్ దేవుని వాక్యము. అప్పుకు కూడా దేవుని వాక్యమే ఆన్సర్. హల్లెలూయా. రోగానికి దేవుని వాక్యం ఆన్సర్. ప్రపంచంలో అందరికి ఉండే కామన్ ఉండే బాధలేంది? ఒకటి, అందరికి రోగం ఉంటుంది కదా, అందరికీ రోగం ఉంటుంది. అందరి కుటుంబంలో ఏదో కాస్త గలిబిలి ఉంటుంది. నా అనుభవంలో నేను నేర్చుకుంది ఏంటంటే, అన్ని ఇళ్లలో చూస్తే అందరికి కొద్దిగా ఎంతో కొంత డబ్బులతో ప్రాబ్లం ఉంది. ఫస్ట్ది. సెకండ్ది, అందరిలో రోగం ఉంది. ఇంట్లో ఒకళ్ళకు రోగము ఉన్నది. థర్డ్ది, రోగం ఉండి రోగం లేకుండా, అంటే ఆరోగ్యం ఉండి ఆస్తి ఉండి ఉన్నవాడికి ఇంట్లో చాలా పోరాటాలు ఉన్నవి, అసమాధానం ఉన్నది. ఈ మూడు అన్ని ఇళ్లలో కామన్ అయిపోయినది కదా. ప్రతి ఏ ఇంటిని మనం ముట్టి, మీ ఇంట్లో ఏముంది అంటే అంటారు కదా, ఇంటింటికి మంటి పోయే, ఇంటింటికి మంటి పోయే. కాబట్టి అందరి ఇళ్ళలో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క ప్రాబ్లంకి దేవుని వాక్యంలో సమాధానం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. రోగం ఉందంటే ఇందాక మనం పలికినట్లు, ప్రభువా నీవు పొందిన గాయముల చేత నాకు స్వస్థత, ఆమేన్, నన్ను స్వస్థపరచు యెహోవావు నీవే అని ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వరకు మనం ఇన్ని రోజులు ఉన్నాం. ఈరోజు ఏ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వెళ్తున్నాం అంటే, మనము ప్రభువా నీ వాక్యం నాలో నివాసం ఉంటుంది, నీ ఆత్మ నాలో నివాసం ఉంటుంది, నేను నీకు ఆలయమై ఉన్నాను కాబట్టి నీ ఆలయంలో ఏ రోగానికి ప్లేస్ లేదు. హల్లెలూయా. నీ ఆలయంలో ఏ రోగానికి ప్లేస్ లేదు అని మనల్ని మనం ప్రకటించుకోవాలి, మనల్ని మనం డిక్లేర్ చేసుకోవాలి. ఐఎమ్ ఆల్ రైట్. ఎందుకు ఆల్ రైట్? బికాస్ ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. నేను దేవుని యొక్క ఆలయమై ఉన్నాను కాబట్టి ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. దేవుని ఆలయం సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. దేవుని ఆలయం ఆయన అంటాడు కదా, ఆయన ఆలయమును దొంగలుగా మారిస్తే వాడిని ఏమన్నాడు? వాడిని అక్కడ నుంచి తోలివేసిండు. నా ఆలయమును దొంగలుగా మార్చొద్దు అని క్లారిటీగా చెప్పిండు. సో మనము దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి దేవుని ఆలయానికి ఏదైతే ఆటంకంగా ఉందో అవన్నీ ఆయన తీసేస్తాడు. నేను మొన్న చిన్నగా ఆలోచించిన, ఒకవేళ మనం ఇంట్లో ఉండాలి అని అనుకుంటే మనం ఏం చేస్తాం? ఇల్లుని క్లీన్ చేసుకుంటాం కదా. ఒక కొత్త రెంట్కి వస్తాం అనుకోండి ఒక ఇంట్లోకి, ఏం చేసుకుంటాం? ఇల్లుని క్లీన్ చేసుకుంటాము, కుదిరితే కలర్లు వేయించుకుంటాము, కుదిరితే మొత్తం దాన్ని అంతా శుభ్రం చేసి దాని రూపు రేఖలన్నీ చేంజ్ చేసుకుంటాం, మార్చుకుంటాం మనకు నచ్చినట్లు కదా. అదెందుకు? మనం ఉండబోయే ఇల్లు. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఇల్లు అయి ఉన్నారు అని చెప్తుంది. సో దీన్ని ఎవరు క్లీన్ చేసుకుంటారు? మనమా? ఎవరు ఉంటారు ఇందులో? దేవుడు ఉంటాడు. దేవుడు నివాసం ఉంటాడు కాబట్టి ఆయన నివాస స్థలమును ఆయనే క్లీన్ చేసుకుంటాడు. అర్థమైందా? చిన్న లాజిక్ కదా.
మనము ఏదైనా ఇల్లు తీసుకుంటే దాన్ని మనమే క్లీన్ చేసుకుంటాం, మనం ఉండాలి కాబట్టి. దేవుడు మనల్ని ఎన్నుకొని మనలో నివాసం ఉండాలి అని అనుకుంటే ఆయనే మనల్ని టాప్ నుంచి బాటం వరకు శుద్ధి చేసుకుంటాడు. హల్లెలూయా. శుద్ధి చేసి మనలో నివాసం ఉంటాడు. మనలో నివాసం ఉండకన్నా ముందు ఆయన చేసే పని ఏంటంటే మనల్ని శుద్ధి చేసుకుంటాడు. హల్లెలూయా. అందుకే పాట ఉందిగా, మనం శుద్ధి చేయును యేసు రక్తం అని ఉంది కదా, గుర్తొచ్చిందా? శుద్ధ హృదయం కాదు, సిల్వలో నాకై కార్చని యేసు రక్తం, శుద్ధి చేయును యేసు రక్తం. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేసి ఆయన మనలో నివాసం ఉంటాడు. ఆమేన్. సో ఏ విషయం గురించి కూడా యాంగ్జైటీ పెట్టుకోవద్దు. మన ఇంటి గురించి అంటే మన శరీరం గురించి అసలే యాంగ్జైటీ పెట్టుకోవద్దు. మన నిశ్చయత ఏంటంటే మనం దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి మనకు యాంగ్జైటీ ఉండకూడదు. మన ప్రార్థన యాంగ్జైటీ ప్రార్థనలు ఉండకూడదు. యాంగ్జైటీ ప్రార్థనలు అంటే తెలుసా, అప్పటికప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రభువా టికెట్ బుక్ చేస్తుంటే ఇప్పుడు దొరకాలనైనా దొరుకుతుందా? యాంగ్జైటీ ప్రార్థనలు అవి. అప్పటికప్పుడు మనం బండి మీద పోతా ఉంటాం అనుకోండి, హెల్మెట్ లేదు, పోలీసులు ఆపుతున్నారు అనుకోండి, ప్రభు నన్ను ఆపదు ప్రభు. ఇవన్నీ వెరైటీ ప్రార్థనలు ఉంటాయి, రకరకాల ప్రార్థనలు చేస్తారు. ఈ యాంగ్జైటీ ప్రార్థనలు మనకు వద్దు. బట్ ఏంటంట, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మనకు కలిగి ఉన్న దాని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇవి ప్రార్థనలో ఒక భాగం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రేయింగ్. హల్లెలూయా. సో ప్రతి ప్రార్థన నేను చిన్నప్పుడు నేను ఒక వర్తమానం విన్నాను. మీ ప్రార్థన కొన్ని స్టెప్ బై స్టెప్ ఉండాలంట, స్టెప్ బై స్టెప్స్ ఉండాలంట. హల్లెలూయా. సో మనం ప్రార్థించినప్పుడు ర్యాండమ్గా అక్కడక్కడ ప్రార్థన చేస్తుంటారు కొంతమంది. ఒక ఆయన మేము పిలుస్తాము, అందరం కూర్చున్నాం తినడానికి. కూర్చొని మా నాన్నకు తెలియక ఆయనకు అయ్యగారు ప్రార్థన చేస్తారన్నాడు. అనగానే ఆయన ప్రార్థన స్టార్ట్ చేసిర్రు. అయితే ఆమె అనేసరికి చిన్నపిల్లలు తినడం అయిపోయింది. ఆయనతో పాటు ఇంకో 2-3 ఉన్నారు. ఏరయ్యా అందరూ ఉంటే ఇంకెక్కడ, అందరూ వెళ్ళిపోయినారు. సో ఆయన ప్రార్థన సమయం సందర్భం లేకుండా ప్రార్థన చేయగలంటే అంటే ఆయన మనసులో ఒకటి ఉంది, అది రెగ్యులర్ ప్రార్థన అయిపోయింది. సో అట్లా కొన్ని టైం లేదు సందర్భం లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. అటువంటి ప్రార్థనలు మనము చేయకూడదు. హల్లెలూయా. సో అయితే మనము ఇటువంటి విజ్ఞాపన ప్రార్థనలు చేసేటప్పుడు, ఇండివిజువల్గా ప్రార్థన చేసేటప్పుడు కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రార్థనలు చేయాలని నేను ఒక వర్తమానం విన్నాను. అందులో 7 మెట్ల ప్రార్థన అని ఉంది. హల్లెలూయా. సో 7 మెట్ల ప్రార్థన అంటే మనం ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు స్తుతి మెట్టు అంట. ఏంటంట? స్తుతి మెట్టు. అంటే ప్రార్థన స్టార్ట్ చేయగానే దేవునికి స్తుతులు అర్పించాలి. తండ్రి నీకు స్తోత్రాలు చెప్పే కొన్ని నిమిషాలు స్తోత్రాలు చెప్పిన తర్వాత 2వ మెట్టు కృతజ్ఞతా మెట్టు. ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ మెట్టు. ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి, ఆయన కాపుదలను బట్టి మనము థ్యాంక్స్ గివింగ్ ఇస్తూ వెళ్ళాలి దేవునికి. 3వ మెట్టు విన్నపాలు. థ్యాంక్స్ గివింగ్ అయిపోయిన తర్వాత విన్నపాలంట. ఏం చేయాలి? విన్నపించుకోవాలి. మనకున్న అవసరతలను బట్టి, మనకున్న విషయాలని బట్టి దేవునికి మన విన్నపాలు, మన ప్రార్థన అవసరతలు, మన రిక్వెస్ట్ అన్ని దేవునికి పెట్టుకుంటా ఉండాలి. ఇది 3వ మెట్టు. 4వ మెట్టు విజ్ఞాపన మెట్టు. విజ్ఞాపన అంటే ఇతరుల గురించి విజ్ఞాపన చేయడం, కొన్ని విషయాల గురించి విజ్ఞాపన చేయడం. ఈ విజ్ఞాపన మెట్టులో అనేకమైన భారమైన సంగతుల గురించి విజ్ఞాపన చేయడం. ఇది 4వ మెట్టు. 5వ మెట్టు ఆత్మలో ప్రార్థించే మెట్టు అంట. హల్లెలూయా. ఏంటా మెట్టు? ఆత్మలో ప్రార్థించే మెట్టు. మరి ఆత్మలో ఎలా ప్రార్థిస్తామయ్యా అంటే రోమీయులకు రాసిన పత్రిక 8:26 ఉంది. మనం యుక్తంగా ఏ విధంగా ప్రార్థన చేయాలనో తెలియదు కాబట్టి ఆత్మయ్య మనకు సహాయం చేస్తున్నాడు. మనం చెప్పసక్యం కాని మూలుగులతోనూ చెప్పసక్యం కాని పదాలతో దేవుడు మనతో పాటు ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనము ప్రార్థన చేస్తూ ఒక ప్లేస్కి వచ్చేస్తాము. ఆ ప్లేస్లో మనం చేయడానికి ఏమీ ఉండదు. అప్పుడు ఏ విధంగా చేయాలో మనకు తెలియదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇంటర్సీడర్గా పనిచేస్తాడు. ఇంటర్సీడర్ అంటే మనకు బదులు ఆయన విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనకు తెలియని ఒక రకమైన భాషలో మనం మాట్లాడతాము. అదే
భాషలు, అన్య భాషలు. హల్లెలూయా. అన్య భాషలో అప్పుడు మనం మాట్లాడతాం. ఇది 5వ మెట్టు. 6వ మెట్టు కనిపెట్టే మెట్టు అంట. 6వ మెట్టు ఏంటి? కనిపెట్టే మెట్టు. అప్పుడు ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలను బట్టి దేవుని దగ్గర నుంచి ఆన్సర్ పొందుకోవడానికి కనిపెడతాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనకు తన వాక్ ద్వారా లేదా ఒక విజన్ ద్వారా లేదా తన స్వరం ద్వారా మాట్లాడి మనకు తన ఆన్సర్ని ఇస్తాడు. హల్లెలూయా. సో ఇది కనిపెట్టే మెట్టు. తర్వాత చివరి మెట్టు వందన సమర్పణ మెట్టు. మళ్ళీ థ్యాంక్స్ గివింగ్. ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థనలన్నీ విన్నావు ప్రభువా అని చెప్పి ప్రార్థించేది ఈ 7th మెట్టు. 7 మెట్ల ప్రార్థన ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ అన్ని విషయాలలో నాకు నచ్చింది ఏంటంటే ఈ 5వ మెట్టు, 6వ మెట్టు. హల్లెలూయా. 5వ మెట్టు ఏంటంటే ఆత్మలో ప్రార్థించే మెట్టు. ఆమేన్. ఆత్మలో ప్రార్థించే మెట్టు. పౌలు అంటాడు, ఆత్మలో మాట్లాడువాడు, భాషలతో మాట్లాడువాడు మనుషులతో మాట్లాడలేడు కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పటిదాకా మనకు తెలిసి మన తెలివిలో మాట్లాడతాం, మనకున్న నాలెడ్జ్ని బట్టి మాట్లాడతాం, మనకున్న అవగాహనను బట్టి మాట్లాడతాం. కానీ ఎప్పుడైతే మనం భాషతో ప్రార్థించడం స్టార్ట్ చేస్తామో అప్పుడు దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాం అన్నట్టు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఈ ఈ ఈ పర్టికులర్ ప్లేస్కి చేరాలని నాకు ఎంతో ఆశ. మనమందరం కూడా ఈ ఆత్మలో ప్రార్థించే అనుభవాన్ని పొందుకోవాలనేది నాకు ఎంతో ఆశ. అందరూ. నేను ఒక సమయంలో చాలా కృంగి ఉన్న సమయంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. అనుకోకుండా దేవుని ఆత్మ నన్ను బలపరిచి అనే భాషలతో స్తుతించడం స్టార్ట్ చేశాను. హల్లెలూయా. అది అయిపోగానే దేవుడు నాతో క్లియర్గా సో అండ్ సో వర్స్ ఇక్కడ ఇది ఈ కీర్తన గ్రంథం, ఈ అధ్యాయము, ఈ వచనం చదువు అని దేవుని స్వరము నేను విన్నప్పుడు నా భారమంతా పోయి నా హృదయం సంతోషంతో నిండిపోయింది. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆత్మ సహకారం మనకు దొరికినప్పుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సహకారం మనకు దొరికి పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు నీకు గొప్ప జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ప్రార్థన చేసే విధానాలు అనేక రకాలైన అత్యున్నతమైన ప్రార్థన రకం ఏంటంటే ఆత్మలో ప్రార్థించుట. హల్లెలూయా. ఆత్మలో ప్రార్థించి మనం చేసిన ప్రార్థనను బట్టి ఆ జవాబు పొందుకొనుట. ఆమేన్. ఈ లెవెల్ ఆఫ్ ప్రేయర్కి మనం రావాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరం ఆ లెవెల్కి రీచ్ కావాలి. ఏంటంటే మనం ప్రార్థన చేయకూడదు, ఎంత మాత్రం కూడా మనం ప్రార్థన చేయకూడదు, ఆత్మ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ ప్రార్థన చేయాలి. మన ఆత్మ ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే మన బాహ్య పురుషుడు కృంగిపోయినప్పుడు అంతరంగ పురుషుడు పైకి వస్తాడు. మన బాహ్య పురుషుడు అంటే మన శరీరము, మన ఆలోచనలు, మన తలంపులు, మన బాధలు, మన కష్టాలు, మన సంతోషాలు అన్నీ మనం మరచిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగ పురుషుడు ఆయన ఉత్తేజపరచబడి ఆయన మన కోసం ప్రార్థిస్తాడు. హల్లెలూయా. ఆయన మన కోసం ప్రార్థించినప్పుడు గొప్ప విషయాలు జరుగుతాయి. ఆమేన్. ఆమేన్. మనము ఆ సిచ్యువేషన్కి రావాలి అని ఆ గొప్ప దాన్ని ఏమంటారు ఆ లెవెల్కి రావాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. సో మనం ప్రార్థించినప్పుడు ఆయన గొప్ప సంగతులు మనకు బోధిస్తాడు. ఇర్మియా 33లో ఉంది, 2వ అధ్యాయం 3వ వచనంలో, 33వ అధ్యాయం 2-3 వచనాలలో ఏముందంటే నాకు మొర్రపెట్టుము, గూఢమైన సంగతులు నేను నీకు బోధించేదను. మనము ఆయనకు ప్రార్థించినప్పుడు గూఢమైన సంగతులు సైతం దేవుడు మనకు బోధిస్తాడు. అయితే చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. If you abide in me and my words abide in you, you will ask what you desire and it shall be done to you. Hallelujah. ఈ చివరి వచనం నేను చెప్తున్నాను చూడండి. 15వ అధ్యాయం 7వ వచనం యోహాను సువార్త. మీరు నా యందును నేను నా మాటలు మీ యందు నిలిచి ఉన్నాడల్లా మీరు ఏది అడిగెదరో చదవండి. ఒకసారి చదవండి. తెలుగు చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటల్లో నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమగునో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును.
ఇందాక మనమందరం ఎక్కడున్నాము అని బ్రదర్ చాలా చాలా చక్కగా చెప్పినాడు. మనం యేసు క్రీస్తులో ఉన్నాం. హల్లెలూయా. 1 యోహాను 5:20 దేవుని కుమారుడైన యేసు క్రీస్తును సత్యవంతుని అందు మనము ఉన్నాం. హల్లెలూయా. మనం యేసు క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనకి ఏది ఇష్టమైనది అడుగుతామో అది తండ్రి వలన మనకు అనుగ్రహించబడుతుంది. అది మనకు తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మనం దేవునిలో నాటబడి ఉన్నాం. మనం ఆయనలో నిలవబడి ఉన్నాం. మనము ఆయన ఏకమై ఉన్నాం. తండ్రి నేను ఏకమై ఉన్నలాగునో మీరును నాయందు ఏకమై ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. ఈ 15వ యోహాను సువార్త మొత్తం చదివితే ఆయన మనలో ఎలా ఏకమై ఉన్నాడో, తండ్రి ఆయనలో ఏకమై ఉన్నాడో, మనము ఆయన తండ్రి అందరం కలిసి ఏ విధంగా ఏక శరీరమై ఉన్నామో ఈ 15వ సువార్త యోహాను సువార్త చాలా బాగా చెప్తుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, మనము దేవుని యందు నిలిచి ఉన్నాం. హల్లెలూయా. మనము దేవుని యందు నిలిచి ఉన్నాం కాబట్టి మనం ఏది అడుగుతామో అది మనకు అనుగ్రహించబడుతుంది. మనం ఏది అడుగుతామో అది మనకు అనుగ్రహించబడుతుంది. మరలా చెప్తున్నాను, మనం ఏది అడుగుతామో అది అనుగ్రహించబడుతుంది. ఎప్పుడంటే మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఆయన మాట నిలిచింది. ఆమేన్. మనలో దేవుని వాక్యం పనిచేస్తుంది. ఆమేన్. కాబట్టి ఆయన మాట మనలో ఉంది. మనం ఆయనలో నిలిచి ఉన్నాం. మనం యేసులో ఉన్నాం ఇప్పుడు. కాబట్టి మనం ఏది అడుగుతామో అది మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. సో దేవుని మాట ఉత్తుత్తి మాటలు కాదు. దేవుని మాట నిశ్చయతతో కూడిన మాట. దేవుని మాట రూఢిపరిచే మాట. దేవుని మాట ఇట్స్ వర్కింగ్. అది నిశ్చయత అంటే ఇంకా షూరిటీ. హల్లెలూయా. దేవుని మాటలో షూరిటీ ఉంది. ఆయన అన్నాడు, మీరు ఏది అడుగుతారో అది ఇస్తానన్నాడు. మనము ఏది అడగబోతున్నామో దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము నాకేది కావాలి అని నీ మనసులో ఏదైతే ఉందో ఈ సత్యంలో నువ్వు ఉండి నువ్వు ప్రార్థిస్తే, ఏంటా సత్యం అంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు, క్రీస్తు మాటలు నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రార్థించి నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్స్ లార్డ్. తండ్రి, నీ వాక్యం మాలో నిలిచిన్నది కనుక, నీ ఆత్మ మాలో ఉంది కనుక, మేము నీలో నాటబడి ఉన్నాము కనుక ప్రభా, మేము ఏదైతే అడుగుతామో అది మేము పొంది ఉన్నామని నమ్ముచున్నాం. అది మాకు అనుగ్రహించబడుతుంది నాయన. అది ఏదైనా సరే, అది ఎంత కష్టమైన ఆస్క్ అయినా సరే, యూ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ లార్డ్. అది మా యొక్క సామర్థ్యంను మించి అయినా సరే నువ్వు మాకు అనుగ్రహిస్తున్నావు. నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగా ఇస్తాను, బోధిగంతంలో స్వాస్థ్యముగా ఇస్తానని ఈ వాక్యం సెలవిచ్చింది. ప్రభా, మా హృదయంలో ఉన్న వాంఛలను తీర్చే దేవుడే నువ్వు ఉన్నావు నాయన. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరి వాంఛను మీరు తీర్చే దేవుడే ఉన్నారు. వారి యొక్క ప్రతి పరిస్థితిని మార్చే దేవుడవే ఉన్నావు నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. వారు అనుకుంటున్నారేమో ఇది నాకు అసాధ్యము, నేను దేవుని ముందు పెడితే దేవుడు నాకు సహాయం చేస్తున్నాను అనుకుంటున్నాయేమో. అలా కాదు నాయన. ఇన్ వన్ గో యూ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. విత్ వన్ వర్డ్ you have created the entire universe. Like the same way, in one go you will make their things happen, Lord. అది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభా ఇదిగో అదొక పెండింగ్ గా పడిపోయినా సరే you are going to make it happen. 100 రోజుల కష్టము ప్రభా ఒక్క రోజు కృపతో నువ్వు తీర్చివేస్తావు నాయన. ఎన్నో రోజుల శ్రమ ప్రభా, ఎన్నో రోజుల వేదన, ఎన్నో రోజుల ప్రభా ఇదిగో ఆ ఎదురు చూపును నువ్వు ఈరోజు తీరుస్తున్నావు. వారి యొక్క హృదయములను, వారి హృదయ వాంఛలను తీర్చే దేవుడు, వారి హృదయాలను నిలబెట్టే దేవుడు ఉన్నాను. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నువ్వు మాతో ఉన్నావని, నువ్వు మాలో ఉన్నావని, నువ్వు మాతో కార్యం చేయించగలవని, నువ్వు మాలో కార్యం చేస్తున్నావని ప్రభా మేము నమ్ముతున్నాం నాయన. ప్రభా, నీ వాక్యమును బట్టి ప్రార్థిస్తున్నాం కనుక ప్రభా మా ఆశలను తీర్చే దేవుడు నీవు ఉన్నావు.
మమ్మల్ని నడిపిస్తున్నావు కనుక సమస్త మహిమ నీకు అర్పిస్తూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.